నేను కండువా లేకుండా బీఆర్ఎస్ పార్టీ కోసము సోషల్ మీడియాలో ఒక సైనికులుగా పనిచేస్తూ ఉన్నా. ఎక్కడా గుర్తింపు లేకున్నా కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనుకొని నేను పనిచేస్తూ ఉన్నా. ఈరోజు 29/2009న దీక్షా దివాస్ ఏదైతే నిర్వహించుకుంటా ఉన్నామో మలిదశ ఉద్యమం స్వరాష్ట్రం కోసము స్వరాష్ట్ర సాధన కోసము ఆ రోజు కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ గారి శివయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఈరోజు కేసీఆర్ గారి కోసము ప్రతి సంవత్సరం నవంబర్ 29న దీక్షా దివాస్గా కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల ప్రజలు ప్రతి ఒక్కరూ పండగలాగా చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఉద్యమ చరిత్ర అంటూ ఒక పుస్తకం రాయడం మొదలు పెడితే ప్రతి పేజీలో ప్రతి లైన్లో ప్రతి అక్షరంలో కేసీఆర్ గారి పేరు లేకుండా తెలంగాణ చరిత్ర లేదు. ఈరోజు తెలంగాణ ద్రోహి తెలంగాణ వ్యతిరేకి అంటూ ఏదైనా పుస్తకం మొదలు పెడితే ఈరోజు మొట్టమొదటి పేరు ప్రతి లైన్లో ప్రతి పేజీలో ప్రతి బుక్కులో రేవంత్ రెడ్డి గారి పేరు ఉంటుంది. అలాంటి నాయకుడిని ఈరోజు మనము ముఖ్యమంత్రిగా చేసి మన నెత్తి మీద కూర్చోబెట్టిన తర్వాత 12 మంది బలిదానమై కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మెల్లమెల్లగా తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వాన్ని పొడగొడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. మెల్లమెల్లగా ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఢిల్లీ పెద్దల కాళ్ళ కిందికి ఆంధ్ర పెత్తందారుల కిందికి పంపిస్తూ ఉన్నారు. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నామంటే 5 రూపాయల భోజనం అన్నపూర్ణ క్యాంటీన్ అని పెడితే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇందిరమ్మ క్యాంటీన్ అని పెట్టారు. ఎక్కడైతే సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లేస్ని కేటాయించిందో కావాలని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి తెలంగాణకి ఎట్లాంటి సంబంధం లేని రోసయ్య గారి విగ్రహాన్ని తీసుకొచ్చి తెలంగాణలో ఆవిష్కరిస్తూ ఉంటే మెల్లమెల్లగా మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడే పరిస్థితి వస్తే చూసుకుంటూ ఉండాలా? ఈరోజు రేవంత్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరంలో ఒక్కరోజైనా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైనా కష్టపడిన రోజు ఆయన కోసం మనం జరుపుకుందాం. ఈ 4 కోట్ల ప్రజలంటే ఏ రోజు ఉంది? ఒక ఆయన బర్త్డే తప్ప మనం ఏ రోజు జరుపుకుంటాం? ఆయన ఏమంటారు? అయ్యా మీరు ఇందిరాగాంధీ జయంతి వర్ధంతిలు జరుపుకోండి, మీరు రాజీవ్ గాంధీ వర్ధంతిలు జరుపుకోండి, సోనియమ్మ బర్త్డేలు జరుపుకోండి అని చెప్తారు. ఇవి జరుపుకోవడానికే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. కాబట్టి నేను ఒక యువకుడిని ఈ అవకాశం ఇచ్చినందుకు తలసాని శ్రీనివాస్ అన్న గారికి నేను పాదాభివందనాలు చేసుకుంటూ నా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ 29 తారీఖున ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర పౌరుడు ఒక పండగలాగా భావించాలి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కేసీఆర్ గారు ఉద్యమకారుడే కాదు, తెలంగాణ సాధకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర జాతిపిత అని గొంతెత్తు చెప్పుకొని రోజు నవంబర్ 29. కాబట్టి తెలంగాణ ప్రజలు దీనికి పెద్ద మొత్తంలో పాల్గొని ఒక పెద్ద పండగలాగా జరుపుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ఇంతమందిలో అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. జై తెలంగాణ.